హలో అండి. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఒక్కోసారి మనకు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అట్లా నేను నైట్ స్లీప్ ఓవర్ చేశాను. మామూలుగా నాకు స్లీప్ ఓవర్స్, నైట్ ఓవర్స్ లాంటి పదాలు అస్సలు నచ్చవు. నిద్రను పాడు చేసేది ఏది కూడా నాకు నచ్చదు. అయితే విధి లేని పరిస్థితిలో నేను ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. హైలీ టిమిడ్ పర్సనాలిటీ నాది. ఒంటరితనం అంటే చాలా భయము. సో స్లీప్ ఓవర్ చేయాల్సి వచ్చింది. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనేసి అనుకున్నాను. పుస్తకాలు ఒక మంచి మార్గం అనిపించింది. ఎందుకంటే నాకు రీడింగ్ ఒక అలవాటు. సో చదువుతూ ఉంటే నిద్ర పట్టేస్తుందిలే అనుకున్నాను. పుస్తకాలు దగ్గర పెట్టుకున్నాను, డిఫరెంట్ కంటెంట్వి. చదవడం స్టార్ట్ చేశాను, చదువుతున్నాను. నాలెడ్జ్ అయితే బాగా గ్రాస్ప్ చేస్తున్నాను, కానీ నిద్ర మాత్రం పట్టట్లేదు. నేను నైట్ చదివిన విషయాలలో నాకు బాగా నచ్చినది ఏంటంటే పెహచాన్ సంస్థ గురించి చదివినప్పుడైతే నిజంగా చాలా మోటివేషనల్గా అనిపించింది. పెహచాన్ అనేది ఒక ఎన్జిఓ సంస్థ. ఢిల్లీలోని మురికివాడల్లో పిల్లలకి చదువులు చెప్తున్నటువంటి ఒక సంస్థ. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న ఒక 5 మంది స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు. నిజంగా నిజమైన దేశభక్తి అంటే అదే అనిపించింది. చాలా మోటివేషనల్గా అనిపించింది. ఆ తర్వాత వచ్చేసి నేను వరల్డ్ నెంబర్ 1 టెక్ కంపెనీ అయినటువంటి జెన్సన్ హువాంగ్ గురించి, ఎన్విడియా కంపెనీ గురించి చదివాను. అదైతే నిజంగా ఆసమ్ అనిపించింది. ఎక్కడో తైవాన్లో పుట్టి అమెరికాకు వెళ్ళి అక్కడ బాల నేరస్తుల స్కూల్లో చాలా కష్టాలు పడి చదువుకొని ఇంజనీరింగ్ చదువు కోసము రెస్టారెంట్లో పనిచేసి, ఆ తర్వాత చిప్ కంపెనీలో పనిచేసి ఆ దాచుకున్న డబ్బుతో ఎన్విడియా కంపెనీని స్టార్ట్ చేసి స్టార్టింగ్లో ఫెయిల్యూర్ అయ్యి ఆ తర్వాత సక్సెస్ సాధించినటువంటి జెన్సన్ హువాంగ్ గురించి చదివితే నిజంగా మనిషి కష్టపడితే ఏమైనా సాధించవచ్చు అనిపించింది. నిజంగా డెడికేషను చాలా బాగా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. ఆ తర్వాత నేను వరల్డ్ నెంబర్ 1 మార్కెటింగ్ కన్సల్టెంట్ అర్జున్ సేన్ గురించి చదివాను. అతను స్థాపించిన జెన్ మ్యాంగో కంపెనీ గురించి. అర్జున్ సేన్ గురించి చదివినప్పుడు కాస్త బాధ అనిపించింది. హెల్త్ బాగలేకపోయినా కూడా అంత అద్భుతంగా పనిచేసి ఒక నెంబర్ 1 మార్కెటింగ్ కన్సల్టెంట్గా అయ్యాడు. ఇలాంటి చాలా విషయాలు చదివాను, మంచిగా నాలెడ్జ్ గ్రాస్ప్ చేశాను, కానీ నిద్ర మాత్రం పట్టట్లేదు. సో ఈ పుస్తకాలు చదువుతూ ఉంటే ఇంకా నిద్ర పట్టదు అని నేను డిసైడ్ అయిపోయి వాటిని పక్కన పెట్టేసి ప్రాణాయామం స్టార్ట్ చేశాను పడుకొని. అనులోమ విలోమ ప్రాణాయామము. సో కాసేపటికి నిద్ర పట్టేసింది. ఇవండి నా స్లీప్ ఓవర్ యొక్క విశేషాలు.